పెద్ద చెరువు. ఈ చెరువులో బతుకమ్మలు వదులుతారు. అప్పుడు బతుకమ్మలు మొత్తం చూడండి, వాళ్ళిద్దరు చూడండి కదా. ఇప్పుడే మనకి చాలా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా మొత్తం మహాదివ్యకాయం. నీ మీద పడ్డది. ఎవరు అంత దూరం వేసి చూడు, ఎంత దూరం వేసి చూడు. ఏ కుచ్చిగాడు నీళ్ళలో పడ్డది. ఎవరు ఎంత దూరం వేస్తున్నారు డాడీ. దాన్ని కొట్టమని కదరా, చెరువులోకి ఏమి ఉండడం. ఇటు పట్టుకుంటే అక్కడ చూడు లోపల పోయినాయి. చూడు మళ్ళా వచ్చినాయి, బయటకు వస్తాయి కదా. ఇట్లా అనుకో లోపలికి పోతాయి. తర్వాత బయటకు వచ్చేస్తాయి. అవి ఎందుకు పనికి వస్తాయి తెలుసా? ముందు పోయేటప్పుడు ముందు ఏమైనా ఉంటే దానికి ఆ స్పర్శ తెలుస్తుంది, సెన్సేషన్, సెన్సరీ ఆర్గాన్స్ వాటికి. దాని ముందు అది పెట్టు, అది చూసుకుంటుంది. చూడు అది చూసుకుని అదే చూడు దాని మీద నుంచి పోతుంది. అప్పుడు అది ఓకే అనుకుంటే పోతుంది. లేదంటే ఇంకొకటి వెనక నుంచి జిగురు వస్తూ ఉంటుంది దానికి. ఇదంతా చూడగా ఎక్కడి నుంచి వచ్చిందో అదంతా జిగురు వస్తూ ఉంటుంది. దానివల్లే నడుస్తూ ఉంటుంది. అది అర్థమైందా? జిగురు వచ్చింది చూడ, అదొక లైన్ ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట. దాని మీద పాకుతూ ఉంటుంది. బాయ్ చెప్పు.